గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణ మనమే గాని మెరుగు బంగారంబు లక్ష్మీ తాత, ఓ లక్ష్మీ తాత, ఎవలో ఉన్నావానే? నేను కుమార్ని. ఓ నువ్వా మనవడా? రారా మనవడా అంటే ఆగవు పంట లేవు బలయాలకు వచ్చినావు దాదా. లక్ష్మీ తాత, ఏంటిదో మగ్గం నేర్పేయమంటే ఎవరు చూడు వద్దొద్దంటుర్రే. మగ్గం పని నేర్పేవే. ఓ 2-3 దినాలు వచ్చేస్తుందా? 2-3 దినాలల్లా 2-3 దినాలల్లా మొగ్గం పని. మొగ్గం నేర్చుకోవడం 2-3 దినాలలో వచ్చే పని కాదు మనవాడ. ఇగో మన పేయిల కళ్ళు కాళ్ళు చెవులు చేతులు చక్కగా పనిచేయాలి. ఈ సుక్క కలిపేటప్పుడు మన కళ్ళు చూడాలి. పింజర పడేటప్పుడు సప్పుడు తినాలి చెవులు. చేతులతోటి ఈ సుంకు గుంజాలి, కాళ్ళతోటి ఈ పాకొడు దొక్కాలి. 2-3 దినాలలో వచ్చే విద్య కాదు మనోడ ఇది. ఎంత నేర్చినా ఇంకా నేర్చేది ఉంటుంది. ఈ కాలంలో నీ ఒక్కడి దగ్గరనే ఇన్న మొగ్గం నేర్చుకుంటా తాత అన్నమాట. మళ్ళా నా మొగ్గానికి మంచి రోజులు వచ్చేటట్టే ఉన్నాయి. నేర్పిస్తా మనోడా, నేర్పిస్తా. సరే తాత, సరే వెళ్ళొస్తా. మంచిది. అరే ఏమైందిరా సూచన ముచ్చట ఏదాకా వచ్చింది? దొంగమండ. అయ్యో ఏమైందిరా? దాన్ని ముట్టుకు పడుతుంటే కదరా. కుంటూ అనేది ఎక్కలేదేమో. గుంటలేదు గింటలేదు దాని వెనక బడి గెలిస్తే అదే పడుతుందా? చూద్దాం ఏం పడుతుందో. ఉన్నట్టుండగా. అరే కుమార్, అరే రేపు పొద్దుగాల మాట్లాడతారా? అమ్మింటి కాడ ఎదురు చూస్తుంది. పోదు తీవో. ఏడుదాకా వచ్చింది మొగ్గన్నేసుడు ముచ్చట? ఏ లక్ష్మీ తాత రోజంత మగ్గం నేర్పిస్తా అన్నాడు. చీరలు నేయాలంటే 15,000 దాకా అయ్యేటట్టునేరా. ఏం చేయాలో అర్థమవుతలే, సుధరాయిస్తలేదురా. అరే కుమారు, నీకు ముచ్చట ఎరకైందారా? మన శంకర్ గానికి లగ్గం కుదిరిందంటరా. దావత్కు మన సోపతి గారు అందరినీ రమ్మన్నాడు. అవును, ఈ ముచ్చట నీకు చెప్తున్నది. నువ్వు తాగవు వీకవు. సర్లే, మన సోపతి గారు అందరినీ పిలవాలి. నేను పోయేస్తా మరి. చూసినావురా, ఇప్పటిదాకా నాతోనే ముచ్చట పెట్టిండు. ఈ ముచ్చటనే నాకు చెప్పపాయి, నువ్వు రాగానే చెప్పిండు. గిట్లా నడుస్తుంది దోసుగాలు తీరేమంటాం. సరే సరే కానీ రేపు నువ్వు దావతుకురా. దావతులా నీకు పైసలు చూపాయని చెప్తా. సరే మరి ఉంటా. రైట్. లగ్గం దావత్ అని చెప్పే మంది ఎదురా నాలుకంతా గుంజబట్టే. వాడు వచ్చుడేమో కానీ వాడు వచ్చే లోపల మీరే ఖాళీ చేసేటట్టు ఉన్నారు మొత్తం. అది నాయన వస్తున్నా మందేదిరా తెస్తున్నారా? మా అమ్మ చూసి లొల్లి చేస్తుందని చాటుగా తెచ్చినావా? తెచ్చిండ్రా మందు. లుంగిలా తెచ్చినావారా? పలుకుతేంద్రా పరిస్థితి. అరే పోయిరా నాయన, పోయి అరే అవలా కూతాను వారా, గట్ల కచ్చ తాగుతాను. వాటర్ ఏం కలుపుకోవారా? అబ్బే తాగక 10 రోజులు అవుతుందిరా. ఆగరా అదరా అందరికి పోసేదాకా. పోయివా నువ్వు పోయి. తాగురి తాగుర్రి. అరే నాకు ఇన్నాళ్ళకు లగ్గం కుదిరిందిరా. మంచి దావత్ ఇస్తున్నా, భర్పూర్గా తాగుదాం. అరే ఈ 3 తెచ్చినవేంద్రా? ఏం సరిపోతాయిరా దావత్కి? ఈ మొన్న ఎలక్షన్లకు వచ్చిన మందు దాచిపెట్టిండ్రా. పూకాట్లు వచ్చినాయి నారా ఇవి కూడా. ఏదో అనుకున్నావురా. లగ్గం కావాలంటే ఏమనుకుర్రా? పిల్లని చూనిక పోతే ఒకడు భూమి ఉందా అని అడుగుతాడు, ఒకడు ఇల్లు ఉందా అని అడుగుతాడు, ఒకడేమో పొలం ఉందా అని అడుగుతాడు. లగ్గం గురించి ఎంత యాతన పడ్డారా నేను. తాగురు కానీ లేపురా, లేప్. ఏమ్రా కుమారు, ఆనే పోసిన మంది ఆనే పెట్టినావు.
మంది ఇష్టం లేదా నేను లగ్గం చేసుకున్నాడు ఇష్టం లేదా? అరే అట్లా కాదురా, ఆడు చీరల మీద నేనికి కొత్త కొత్త డిజైన్లు గ్రాఫ్ గీసిండు. అవి నేస్తానికి పైసలు కావాలి. ఆ పైసల కోసమే సోచాయిస్తుండ్రా. సోపతి అలా ఇంతమంది ఉన్నాం, ఏదన్నా ఒకటి చేయొచ్చు కదా రానికి. ఉన్నాం కదరా, చేద్దాం చూద్దాం తీరా. చూద్దాం. అరే కుమారు, నీకు పైసలే కదరా కావాల్సింది. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందిరా. ఏందిరా అది? నువ్వుగా వాణి లవ్ చేసుకున్నట్టు ఊర్లో పూరగాళ్ళందరికీ ఎరికైందిరా. నువ్వుగా పిల్లలు లేచిపోయి లగ్గం చేసుకోరు. వాళ్ళ ఏకి తెలిసిందనుకో ఏం బిగుతాడు, ఏం చేయడు, పిలిచి లగ్గం చేస్తాడు. ఆ కట్నం పైసలతో చీరలు నెయ్యొచ్చు. ఏమంటారా? ఏ అవ్వ ఆ ప్రణీలు అతుకొరమొచ్చట్లు. అరే కుమారా, నీకేంద్రా మాలే కదా కావాల్సింది. నువ్వు ఎట్లనో చంద్రయ్య సైడ్ దగ్గర కదా చేసేది. అవును, రోజుంత మాలు కొట్టాయి అయిపోయా. ఏయ్ ఆ పుర్రా మీ లత్కోరు ముచ్చట్లు, అన్ని దొంగ బుద్ధులు దొంగ శాతలు. ఈడేమో పోరునెత్తుకొని రా అంటాడు, నువ్వేమో మాలెత్తుకొని రమ్మంటావు. మరి పైసలు ఎట్లా వస్తాయిరా? మొన్న గీ పని చేశానే, వెంకటగాని గుడిశెనక చెట్టు కట్టేసి కొట్టించారు. సరిపోలే, ఇప్పుడు ఈయనేం చేద్దాం అనుకుంటారు? అరే పనికొచ్చే ముచ్చట్లు చెప్పుర్రా, పనికి మాలిన పాలతో ముచ్చట్లు కావు. ఆగం పట్టిద్దాం అనుకుంటురా లత్కోరు పనులు చేసి. నువ్వేమో పోరునెత్తుకరా అంటావు, ఈడేమో మాలెత్తుకరా అంటాడు. ఓన్కాని తెలిసిందంటే కొడతారు. అవసరం మనకిది? మరి ఎట్లరా? ఆగుర్రా నాయనా, తాగురి మాయగాని తాగురి. బొంగులో 3 కోట్లకి ఏంద్రా ఇది? రే నీకచ్చే జీతం పైసలకించి నెలకు 1000 రూపాయలు పక్కకేసినావు అనుకో, ఏడాది తిరిగేసరికి పైసలు జమ అవుతాయిరా. ఆ జమ అయిన పైసలతోటి నువ్వు చీరలు నేసుడు అవుతుంది, నీ బుద్ధి తీరినట్టు ఉంటుంది. ఏమంటావు? అరే నువ్వు మళ్ళా చీరల ముచ్చట చెప్తావేమ్రా? గా మొగ్గం నేస్తేనే పిల్లల్ని ఇస్తలేరు అని పట్నం పోతిని, మళ్ళా మొగ్గల ముచ్చట తీసుకొస్తారేమ్రా? ఒక్కసారి ఆడు గీసిన డిజైన్లు చూడరా, నేను చూసినా అవి గనుక చీరల మీద వేసిండు అనుకో మామూలుగా ఉండదు. ఇంతవరకు మన ఊరు ఇలాకలా ఎవ్వడు గీలే ఇస్తుంటివి. అరే ఈ కాలంలో మొగ్గాలంటే పిల్లల్ని ఎవ్వరు ఇస్తలేరు బేటా. సోచాయించు, మొగ్గమని పిల్లని ఓడియకపోతేనే తిరిగి నా లగ్గం ఇయ్యాలడికి ఇప్పటి ఖాయమైందిరా. వస్తుందంట వారా? వస్తానని చెప్పిందిరా. ఏ ఆ పిల్ల వచ్చేటట్టు కొడతలే, నేను పోతాను వండు. అరే రే జర్సేపు ఉండరా, నా కోసం ఉండరా. అరే రోజు ఆ పిల్లింటి ముందు నుంచే గారా పోతావు, ఒక్కసారి చూస్తే బుద్ధి తీరదారా? ఇది మన బువ్వకొస్తుందా కూరకొస్తుందా? అరే వాణిని చూస్తే మళ్ళా చూడబుద్ధి అవుతుందిరా. చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఆయన నీకు ఇవన్నీ అర్థం కావాలి, ప్రేమిస్తే అర్థమవుతుంది. కూర్చో. అవు రేపేదన్నా అయితే నువ్వు ఆ పిల్ల మంచిగానే ఉంటారు. చేసిందంత సోపతిగాలే అని మా ఈ పంత వాళ్ళకి కొడతారు. గట్ల కాదు. వస్తుంది నీ పిల్ల, ఇక నేను పోతా. ఏంది ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూనే ఉంటావు? కుమార్ బాబు ఏందది చెప్పొచ్చు కదా కుమార్ బాబు ప్లీజ్. ఏంలే. మరేం లేదంటవేంది, చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను కొన్ని డిజైన్లతోని ఇక్కత్ చీరలు తయారు చేద్దాం అనుకుంటున్నాను. వాటిని మార్కెట్లోకి తీసుకొస్తే మన చీరలకు మంచి గిరాకు వస్తుంది. నేత నేసేటోళ్ళందరికీ 2 పూటల తిండి దొరుకుతుంది. అయినా నీకు ఇక్కడ బాధలు చెప్పినా అర్థం కావాలే. బావా చూస్తుంటే ఏదో చేసేటట్టుగా అనిపిస్తున్నావు. అసలు నీకు ఇట్లాంటి ఐడియాలు ఎట్లొస్తాయి బావా నీకు? అసలు నువ్వు చదువుకొని ఉండుంటే చాలా గొప్పడు బయటోడివి. చదువుకుంటే గొప్పలమవుతామో లేదో తెలియదు, కానీ చేసే పని గొప్పగా చేస్తే అదే మనల్ని గొప్పగా చూపిస్తుంది. ఏందో ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. సరే ఇక నేను పోతున్నా, బాయ్. అరే తాతను అడుగురా. నువ్వే అడుగురా. తాత, ఏందే గీ పని?
ఒక్కనే చేసిన పనికి అందరికి మాట వస్తుంది కానీ ఎందుకే ఇట్లా చేసినావు? కాటికి కాలు దాపిన మా ఇంటి దానికి మందు గోళ్ళు కొందామని షావుకారిని ఓ 50 రూపాయలు అప్పడిగిన. నువ్వు చేసే పనికి జీతమే ఎక్కువ, ఇంకా అప్పడుగుతున్నావు అన్నాడు. పనికి ఇలువలేకపాయ, నా వయసుకో ఇలువేయకపాయ. ఉన్నొక్క కొడుకు బతకనికి పట్నం ఏం చేయాలి? ఏ దిక్కు దోసక ఈ పాడుకొని చేసిండ్రా. తాత ఈ పైసలు ఉంచే అవగుళ్ళకి అక్కడికొస్తాయి.